ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుగుంటపల్లి గ్రామ రైతులు పొగాకు పంటను తగలబెట్టి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు కొనుగోలు చేసే నాథుడే లేక తీవ్రంగా నష్టపోతున్నామని కన్నీరు మున్నీరవుతున్నారు. ఎకరాకు 50,000 నుంచి ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టి పంట వేశామని, తీరా పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేక కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నట్టు రైతులు చెబుతున్నారు. కొన్ని పొగాకు కంపెనీలు పొగాకు వేసేందుకు ప్రోత్సహించి తీరా కొనుగోలు చేసే సమయంలో అలసత్వం వహిస్తూ ఉన్నారని, దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. మరింత ఆలస్యం చేస్తే పొగాకు పనికి రాకుండా పోతుందని, ప్రభుత్వం పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలి అని రైతన్నలు వేడుకుంటున్నారు. నా పేరు భాస్కర్ రెడ్డి. పలుగుంటపల్లి గ్రామం, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా. మా ఊరి యందు ఒక 50 ఎకరాలు పొగాకు సాగు చేసి ఉన్నారు. దాదాపు ₹1,00,00,000 పొగాకు బేళ్ళు నిల్వలో ఉన్నాయి. రైతులందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడి అప్పుల పాలయ్యి వడ్డీలు కట్టుకోలేక ఈ తొక్కిన బేళ్లను కూడా పొలాల్లోనే పెట్టి ఈ వర్షాలకు తడుపుకొని కొంతమంది రైతులు బాగా ఇబ్బంది పడి ఈ పొగాకు కూడా తగలబెట్టుతున్నారు. మళ్ళీ ఆకు కొట్టాలంటే ఉన్న బంగారు తాకట్లు బ్యాంకులో పెట్టి మళ్ళీ డబ్బులు తెచ్చి ఆకు కొట్టించి తొక్కి ఇంట్లో పెట్టుకున్నాం, కానీ ఎవరు కొనేవాళ్ళు లేరు. మళ్ళీ ఇప్పుడు చేలో కొట్టే ఆకు సగం ఉంది. ఆ సగం ఆకు కొట్టియాలంటే కూలీలకు డబ్బులు లేక అట్నే చేలో వదిలేసిన. ఆ కోపంతో సగం ఆకు బయట పడేసి కాల్చినాం. ఇంకా సగం ఉంది. ఆ సగం అయినా కానీ ప్రభుత్వం మా మీద దయ ఉంచి కొని మాకు సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని రైతుల తరఫున నేను అందరి తరఫున నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్. నా పొలంలో 4 ఎకరాల పొగాకు నాటినాను. కొంత 20 గట్టాలు తీసిపెట్టి 3 నెలలు అయింది. కొనేవాళ్ళు రాక కొనలేదు, అతను ఉండిపోయింది. ఇంకా కొంత గట్టాలు తొక్కవలసింది ఉంది. అందువల్ల 2 ఎకరాలు ఆకు తెంపవలసింది. ఎవరు అది కొట్టేదానికి కూడా కూలీలకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్న పొగాకును కాల్చేసిన. దీనివల్ల కనుక మీరు ప్రభుత్వము చర్య తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలి.